హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇవి సాలగ్రామాలండి. నేను ఇప్పుడే వీటిని శుభ్రం చేసి కడిగి పెడుతున్నాను అనమాట. చాలామంది ఏం చేస్తారంటే దేవుడికి కుందులు అవన్నీ పెట్టేటప్పుడు పని వాళ్ళకి వేసిస్తూ ఉంటారు. అదంతా ఎంగిళ్ళల్లో దాంట్లోని వేసి వీటిని కూడా తోముతూ ఉంటారు. అందుకని ఎప్పుడైనా సరే మనం దేవుడివి కుందులు అలాంటివి దేవుడికి సంబంధించిన సామాను శుభ్రంగా మనం స్నానం చేసి మనం కడుక్కుంటే మనకి శుద్ధి అనేది ఉంటుంది. భగవంతుడికి ప్రశాంతంగా మనం పెట్టిన వాళ్ళం ఉంటాం. లేదంటే అంతా అంటూ మైలు పెట్టుకొని గిన్నెలతో పాటు ఎంగిలి కంచాలతో దాంతో దేవుడి విగ్రహాలు లేకపోతే దేవుడి కుందులు అలాగా తోమకూడదు అనమాట. మనం చక్కగా స్నానం చేసి మనం కుందులు మనమే తోముకోవాలి. పని వాళ్ళకి వేయకూడదు. ఎందుకంటే వాళ్ళు మామూలుగా అందరి ఇళ్లలో చేస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు వాళ్ళు ఎవరు మైలు ఎవరు మంచం తెలియదు కాబట్టి వాళ్ళ డ్యూటీ ఏంటి, రావడం తోముకొని వెళ్ళిపోవడం. కానీ మనం అలాగ దేవుడి కుందులు వేసేసి తెలియకుండా అలా తోమించేసుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి కుందులు అనేవి ఎప్పుడైనా సరే ఇంట్లో మనం శుభ్రంగా స్నానం చేసి దేవుడికి సంబంధించిన వస్తువులన్నీ మనం కడుక్కోవడమే మంచిది. థ్యాంక్ యూ అండి.